గాంధీకి పూలహారం కాంగ్రెస్ మార్కు పాలన ఏప్రిల్ 14న అంబేద్కర్ స్టాచ్యూను పట్టించుకొని రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకున్న వైనం ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు కోడ్ ఏమైందంటున్న నెటిజన్లు సీఎం రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం ఏప్రిల్ 14 రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజును జయంతిని విస్మరించిండ్రు 125 అడుగుల విగ్రహాన్ని విస్మరించిండ్రు అసలు పూలమాల వేసి సత్కరించలేకపోయినరు ఒక పూలమాల కూడా వేయలేదు అక్కడికి పోయి యావత్తు దునియా మొత్తము ఇటువైపు తొంగి చూసేటట్టు చేసింది ఈ విగ్రహము అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ రాజీవ్ గాంధీకి మాత్రము మొత్తం మీద పూలమాలలు పూల హారాలు వేసిరు పెద్ద పెద్ద ఇప్పుడేమైంది జూన్ 5 దాకా ఎలక్షన్ కోడ్ కొనసాగుతుంది మరి ఇప్పుడేమైంది ఇప్పుడు ఏడవాయం ఎలక్షన్ కోడ్ ఇది వివక్ష కాదా అప్పుడేమో ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందని చెప్పేసి సాకు చెప్పుకొని తప్పించుకున్నారు ఎలక్షన్ కోడ్ ఫుట్బాల్ ఆడేందుకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే క్రికెట్ స్టేడియంలో కూర్చుందందుకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది ఇప్పుడు రాజీవ్ గాంధీకి పూల హారాలు వేసేందుకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే ఇది కాదా వివక్ష ఏం మాట్లాడుతారు మీరు కొంతమంది మేధావులు మాట్లాడతారు కదా తెలంగాణ సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల రేవంత్ సర్కార్ నిబద్ధత ఏ పార్టీదో తాజాగా మరోసారి స్పష్టమైంది ఈ దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన విలువ కూడా ఆ ప్రధాని సీట్ల కూర్చున్నాడు రాజీవ్ గాంధీ ఇయ్యాల నువ్వు ఆ సీఎం సీట్ల కూర్చున్నావంటేనే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు వల్లనే అదొకటి యాది పెట్టుకోక అదొకటి విస్మరించి ఇయ్యాల నా ఒళ్ళు కదా అని చెప్పేసి నెత్తి మీద ఎక్కించుకొని తిరుగుతా ఉన్నావు ఆ నా ఒళ్ళను నీ ఒళ్ళు అనుకుంటున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ఒళ్ళను ఆ స్థాయిలో వాళ్ళనే గాని నిన్నే గాని ఆ స్థాయిలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఒక రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగించేలా చేసిందే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఎందరో మహనీయులు అంబేద్కర్ కీలక పాత్ర పోషిస్తే ఇలా మన ముందుకొచ్చింది భారత రాజ్యాంగం అట్లాంటి భారత రాజ్యాంగం రాసిన వ్యక్తిని ఇలా నువ్వు అవమానపరిచినవు అప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది కేవలం కేసీఆర్ హయాంల గట్టిరనే ఒక్క సాకుతోని నువ్వు పూలమాల వేయలేకపోయినావు అంబేద్కర్ విగ్రహానికి మరి చిన్న విగ్రహాలకు కూడా పోయి వేసొచ్చినావు కదా మరి దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాలేదా ఓ పెద్ద ఎత్తున స్టేటస్లు పెట్టుకునే యావత్తు దునియా మొత్తం ఇటువైపు చూసేటట్టు చేసింది ఈ అంబేద్కర్ విగ్రహము అయినప్పటికీ కూడా నువ్వు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోలే రాజీవ్ గాంధీకి మాత్రం పూలమాలలేసి పండుగలు చేసుకుంటా ఉన్నారు అయితే గత ఏప్రిల్ 14న అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా సచివాలయానికి కూతవేడు దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేకపోయినరు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తే కోడ్ అమలులో ఉందంటూ తప్పించుకున్నారు కానీ మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జానారెడ్డి హనుమంతరావు షబ్బీర్ అలీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు హాజరైనరు రేవంత్ సర్కార్ తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కోడ్ గుర్తుకు రావడం లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు ఏం చేసిండ్రు కనీసం గేటు కూడా ఓపెన్ పెట్టలేదు ఆ రోజు అంబేద్కర్ జయంతి రోజు కనీసం సందర్శకులు ఎవరైతే వస్తారో దూర ప్రాంతాల బిడ్డలను కూడా తిరిగి మళ్ళీ పోయేటట్టు చేసిండ్రు కనీసం గేటు కూడా ఓపెన్ చేయలేదు